పృథ్వీ ఎలిమినేషన్ ఒక్కసారిగా నిఖిల్‌ని, ప్రేరణని, అలాగే విష్ణుని చాలా అంటే చాలా కలవరపరిచింది. ముఖ్యంగా నబీల్‌ని కూడా. అయితే యష్మి ఎలిమినేట్ అయిన తర్వాత ప్రేరణ చాలా డల్ అయింది. ఇంకా ఇప్పుడు పృథ్వీ కూడా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తను చాలా బాధపడుతుంది. అయితే పృథ్వీ ఎలిమినేట్ అయితే అందరికన్నా ఎక్కువ బాధపడేది 100% విష్ణుప్రియ. తను ఎంతలాగా ఇష్టపడింది పృథ్వీని అని మనందరికీ తెలిసింది. ఇక తర్వాత నిఖిల్ కూడా. నిఖిల్ ఎంతలాగా బాధపడ్డాడనేది మనకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకనంటే పృథ్వీ నిన్న కూడా మొన్న 'పునర్నవి' వాళ్ళొచ్చినప్పుడు కూడా ఒక మాటన్నాడు. నేను నా ఫ్రెండ్‌షిప్‌కి చాలా లాయల్‌గా ఉంటాను అని నిఖిల్ విషయంలో. నిఖిల్ విషయంలో అంతే లాయల్‌గా కూడా ఉన్నాడు. అయితే విష్ణు మాత్రం ఎంతలా ఏడ్చింది అంటే వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. అయితే చివర డేంజర్ జోన్‌లో పృథ్వీని అలాగే విష్ణుని నిలబెడతారు. నిలబెట్టేసరికి ఇక పృథ్వీ ఎలిమినేటెడ్. విష్ణు యూ ఆర్ సేఫ్ అనంగానే ఇంక తనలా కింద పడిపోతుందనమాట. కింద పడిపోయి ఏడుస్తూ ఉంటే ఇంక పృథ్వీ బయటికెళ్ళిపోయిన తర్వాత పృథ్వీ ప్లీజ్ కమ్ బ్యాక్ అంటూ గట్టిగా అరుస్తూ ఇంక తన బాధను ఎలా చెప్పుకుంటుంది బయటికి? నిజానికి విష్ణుప్రియ లాంటి ఒక అమ్మాయి చాలా డేరింగ్. ఎందుకంటే నిజంగా రేపో మాపో పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని కూడా ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఐ లవ్ యూ అని చెప్పలేరు. ఎందుకంటే అది వాళ్ళకున్న మేబీ సిగ్గు కావచ్చు, లేదా రెస్ట్రిక్షన్స్ కావచ్చు, వేరే ఏదైనా ఫీలింగ్ కావచ్చు. కానీ అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లో ఒక షోలో అవతల పృథ్వీకి ఫీలింగ్స్ లేకపోయినప్పటికీ కూడా నాకు నువ్వంటే ఇష్టం. నీ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. నేనెందుకు అది చూపించుకోకూడదు అంటూ ఎంతమంది దాదాపుగా 13 వారాల నుంచి నువ్వు గేమ్ ఆడాలి, గేమ్ ఆడాలి అన్నా కూడా ఇదే నా గేమ్. పృథ్వీ అంటే నాకిష్టం. మీరెన్ని చెప్పినా నాకు తనే ఇష్టం అని చెప్పడం నిజంగా ఎవరికీ ఇంత ధైర్యం ఉండదు. ఏ అబ్బాయికి కూడా ఉండదు. పృథ్వీ బయటికెళ్ళిపోవడం నిజంగా విష్ణుకి కొంచెం డిప్రెషన్‌లానే ఉంటుంది.